నరేంద్ర మోదీ గారి హిందీ ఉపన్యాసాన్ని ఈ వీడియోలో తెలుగులోకి అనువదించి ఇస్తూ ఉన్నాను. ఏ ఉపన్యాసం అంటే, అయోధ్యలో కాషాయ ధ్వజాన్ని అయోధ్య దేవాలయంపై ఆవిష్కరించిన తర్వాత అదే రోజు నరేంద్ర మోదీ గారు హర్యానా వెళ్లారు. అక్కడ కురుక్షేత్రాలో మోదీ గారు ప్రసంగించారు. సందర్భం సిక్కుల 9వ గురువు తేగ్ బహదూర్. వారికి మోదీ గారు ఘన నివాళులర్పించారు. గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవంలో మోదీ గారు పాల్గొన్నారు. అక్కడ గురు తేగ్ బహదూర్ స్మారక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేశారు. అక్కడ మోదీ గారు ఉపన్యాసం ఇచ్చారు, అక్కడికొచ్చిన సిక్కులను ఉద్దేశించి. సో ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు తెలుగులోకి అనువదించి ఇస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా వీడియోకు లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకునే వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టు అయోధ్యలో మోదీ గారు నిన్నగాక మొన్న ఇచ్చిన స్పీచ్ను తెలుగులోకి అనువదించాను కదా, చాలా తక్కువ మంది చూశారండి. చూడండి, మర్చిపోకండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. చాలా చాలా కీలకం లైక్స్, కామెంట్స్ అన్నవి. ఇక విషయానికి వస్తే, జో బోలే సోనిహాల్, సత్ శ్రీ అకాల్. హర్యానా గవర్నర్ అసీం ఘోష్ జీ, ప్రముఖ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీజీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు మనోహర్ లాల్ జీ, రావ్ ఇంద్రజిత్ సింగ్ జీ, కిషన్ పాల్ జీ, హర్యానా ఎస్జీపీసీ అధ్యక్షుడు జగదీష్ సింగ్ జిందాజీ, ఇతర ప్రముఖులు, మహిళలు, అలాగే పెద్ద మనుషులు. ఈరోజు భారతదేశ వారసత్వం యొక్క అద్భుతమైన సంగమాన్ని సూచిస్తోంది. ఈ ఉదయం నేను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాను. ఇప్పుడు నేను గీతానగరమైన కురుక్షేత్రలో ఉన్నాను. ఇక్కడ శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ బలిదానం సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన మధ్య ఉన్న సాధువులు, సంతు పురుషులు, అలాగే గౌరవనీయులైన వారందరికీ నేను గౌరవంగా నమస్కరిస్తూ ఉన్నాను. మిత్రులారా, 5 లేకపోతే 6 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన యాదృచ్ఛికమైన విషయం జరిగింది. నేను దాన్ని ఇక్కడ ప్రస్తావించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. నవంబర్ 9, 2019న రామాలయంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు నేను కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం కోసం డేరా బాబా నానక్లో ఉన్నాను. రామ్ మందిర్ నిర్మాణానికి మార్గం సుగమం కావాలని, కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్షలు నెరవేరాలని, మనందరి ప్రార్థనలు నెరవేరాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రోజున రామ్ మందిరానికి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. ఈరోజు అయోధ్యలో ధర్మధ్వజ ప్రతిష్టాపన జరిగినప్పుడు సిక్కు సమాజం నుంచి ఆశీర్వాదాలు పొందే అవకాశం నాకు ఈరోజు ఇక్కడ ఇలా లభించింది. మిత్రులారా, కాసేపటి క్రితం కురుక్షేత్ర భూమిపై పాంచజన్య స్మారక చిహ్నం ప్రారంభించబడింది. ఈ కురుక్షేత్ర భూమిపై నిలబడి శ్రీకృష్ణ పరమాత్మ సత్యాన్ని, న్యాయాన్ని రక్షించడమే గొప్ప మతం అని ప్రకటించాడు. ఆయన స్వధర్మే నిధనం శ్రేయః అన్నాడు. అంటే సత్య మార్గంలో తన ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేయడం మరింత ముఖ్యమైనది. గురు తేగ్ బహదూర్ కూడా సత్యం, న్యాయం, విశ్వాస రక్షణ ఇవే తన ధర్మంగా భావించారు. వారు తన జీవితంలో ధర్మాన్ని రక్షించి చూపించారు. ఈ చారిత్రాత్మకమైన సందర్భంగా భారత ప్రభుత్వం శ్రీ గురు తేజ్ బహదూర్ గారి పాదాలకు స్మారక తపాలా బిళ్ళ, ప్రత్యేక నాణ్యాన్ని అంకితం చేసే అదృష్టాన్ని ఈరోజు ఈ విధంగా పొందింది. మన ప్రభుత్వం ఇలా సిక్కుల గురు సాంప్రదాయానికి సేవ చేయడం కొనసాగించాలి. మిత్రులారా, ఈ పవిత్ర భూమి కురుక్షేత్రం సిక్కు సాంప్రదాయానికి ఒక ముఖ్యమైన కేంద్రం. సిక్కు సాంప్రదాయానికి చెందిన దాదాపు అందరు గురువులు తమ పవిత్ర యాత్రలలో ఈ కురుక్షేత్రాన్ని సందర్శించడం అదృష్టం. 9వ గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ గారు ఈ పవిత్ర భూమిని సందర్శించినప్పుడు ఆయన ఇక్కడ తీవ్రమైన తపస్సు చేశారు. నిర్భయంగా, ధైర్యంగా ఎలా ముందడుగు వేయాలో వారు నేర్పించి చూపించారు. మిత్రులారా, శ్రీ గురు తేజ్ బహదూర్ గారు వంటి వ్యక్తులు చరిత్రలో చాలా అరుదు. ఆయన జీవితం, త్యాగం, వ్యక్తిత్వం గొప్ప స్ఫూర్తిదాయకం. మొఘలుల దండయాత్ర కాలంలో గురు సాహిబ్ ధైర్య సాహసాలకు ఉదాహరణగా నిలిచారు. గురు తేజ్ బహదూర్ బలిదానానికి ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మొఘళ్ల కాలంలో కాశ్మీరీ హిందువులను బలవంతంగా మతం మార్చేవారు. ఈ సంక్షోభం మధ్య బాధితుల బృందం గురు సాహిబ్ సహాయం కోరింది. అప్పుడు శ్రీ గురు సాహిబ్ ఆ బాధితులకు సమాధానమిస్తూ, మీరందరూ ఔరంగజేబుకు స్పష్టంగా చెప్పండి, శ్రీ గురు తేజ్ బహదూర్ ఇస్లామును అంగీకరిస్తే అప్పుడు మేమందరం ఇస్లామును స్వీకరిస్తాము అని ఔరంగజేబుకు చెప్పండి అని చాలా ధైర్యంగా మాట్లాడారు. మిత్రులారా, ఈ మాటలు గురు తేజ్ బహదూర్ నిర్భయత్వానికి పరాకాష్ఠగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. అప్పుడు మనందరం భయపడిందే జరిగింది. క్రూరుడు, నీచుడు అయిన ఔరంగజేబు గురు సాహిబ్ని జైల్లో పెట్టమని ఆదేశించాడు.
కానీ గురు సాహిబ్ స్వయంగా ఢిల్లీకి బయలుదేరుతున్నట్టు ప్రకటించాడు. మొఘలు పాలకులు ఆయనను ప్రలోభపెట్టారు, మతం మారమని ప్రలోభపెట్టారు. కానీ గురు తేజ్ బహదూర్ దృఢంగా ఉండి తన ధర్మంతోనూ తన సూత్రాలతోనూ ఆయన రాజీ పడలేదు. అందువల్ల వారి ఆత్మను విచ్ఛిన్నం చేయడానికి, గురు సాహిబ్ను అతని మార్గం నుంచి నిరోధించడానికి ఆయన 3 సహచరులైన భాయ్ దయాళజీ, భాయ్ సతీదాస్ జీ, భాయ్ మతీదాస్ జీ ఈ 3 ఆయన కళ్ల ముందే దారుణంగా హత్య చేశారు మొఘలులు. కాని గురుసాహిబ్ దృఢంగా ఉన్నారు. వారి సంకల్పం అచంచలం. వారు తన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. తపస్థితిలో గురుసాహిబ్ ఈ దేశ ధర్మాన్ని రక్షించడం కోసం తన తలను త్యాగం చేశారు. మొఘలులు అక్కడితో ఆగలేదు. గురు మహారాజ్ తలను అపవిత్రం చేయడానికి కూడా మొఘలులు ప్రయత్నించారు. కానీ భాయ్ జైతాజీ తన పరాక్రమంతో గురు తేజ్ బహదూర్ గారి శిరస్సును ఆనందపూర్ సాహిబ్కు తీసుకొచ్చారు. అందుకే గురు గోవింద్ సింగ్ జీ ఇలా రాశారు: ధర్మం యొక్క తిలకం సురక్షితంగా ఉండేలా, ప్రజల విశ్వాసం అణిచివేయబడకుండా ఉండేలా గురు సాహిబ్ తన జీవితంతో సహా ప్రతిదీ త్యాగం చేశారు అని రాశారు. మిత్రులారా, ఈరోజు గురు సాహిబ్ చేసిన ఆ త్యాగం మనం గుర్తు చేసుకుందాం. గురు సాహిబ్ త్యాగం చేసిన ఈ స్థలంలో ఢిల్లీలోని శీష్ గంజ్ గురుద్వారా మన ప్రేరణకు నిలయంగా నిలుస్తోంది. ఆనందపూర్ సాహిబ్ అనే తీర్థయాత్రా స్థలం మన జాతీయ చైతన్యానికి శక్తి కేంద్రం. నేటి భారతదేశం యొక్క ఆకారం గురు సాహిబ్ వంటి గొప్ప వ్యక్తుల త్యాగము, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ త్యాగం కారణంగా శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ను హింద్ ది చాదర్గా పూజిస్తారు. మిత్రులారా, మన గురువుల సాంప్రదాయమే మన దేశ స్వభావానికి, మన సంస్కృతికి, మన స్ఫూర్తికి పునాది. గత 11 సంవత్సరాలలో మా ప్రభుత్వం ఈ పవిత్ర సాంప్రదాయాలను సిక్కు సాంప్రదాయంలోని ప్రతి పండగను జాతీయ పండగగా కూడా స్థాపించినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాష్ పర్వ్, శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ 400వ ప్రకాష్ పర్వ్, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ 350వ ప్రకాష్ పర్వ్ వీటిని జరుపుకునే అవకాశం మా ప్రభుత్వానికి లభించింది. భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు తమ నమ్మకాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలకు అతీతంగా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మిత్రులారా, గురువులతో ముడిపడి ఉన్న పవిత్ర స్థలాలకు అత్యంత అద్భుతమైన దివ్యమైన స్పర్శను అందించే అదృష్టం కూడా మా ప్రభుత్వానికి లభించింది. గత దశాబ్దంలో నేను వ్యక్తిగతంగా గురు సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలలో భాగమయ్యాను. కొంతకాలం క్రితం గురు గ్రంథ్ సాహిబ్ యొక్క 3 అసలైన ప్రతులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు అది దేశంలోని ప్రతి పౌరుడికి గర్వకారణంగా మారింది. మిత్రులారా, ప్రతి గురువు తీర్థయాత్రా స్థలాన్ని ఆధునిక భారతదేశం యొక్క ముఖంతో అనుసంధానం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేసింది. కర్తార్పూర్ కారిడార్ పూర్తి చేయాలి. హేమకుండ్ సాహిబులో రోప్వే ప్రాజెక్టు నిర్మాణమైన, ఆనందపూర్ సాహిబులో విరాసత్ ఏ ఖాల్సా మ్యూజియం విస్తరణ అయిన మా గురువుల అద్భుతమైన సాంప్రదాయాన్ని మన ఆదర్శంగా భావించి ఈ పనులన్నింటినీ పూర్తి భక్తితో పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తూ వచ్చాం. మిత్రులారా, ధైర్యవంతులైన సాహిబ్ జాదాలతో మొఘలులు తమ క్రూరత్వం యొక్క అన్ని పరిమితులను ఎలా దాటారో మనకు తెలుసు. ధైర్యవంతులైన సాహిబ్ జాదాలు అస్సలు మొఘలులకు లొంగిపోకుండా ధైర్యంగా పోరాటం సాగించారు. తమ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు, తమ విధిని విడిచిపెట్టలేదు. ఈ ఆదర్శాలను గౌరవించడానికి మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బల్ దివస్ను జరుపుకుంటూ వస్తున్నాం. మిత్రులారా, సిక్కు సాంప్రదాయ చరిత్రను, గురువుల బోధనలను జాతీయ పాఠ్యాంశాల్లో భాగంగా చేసుకున్నాం. తద్వారా సేవ, ధైర్యం, సత్యం అనే ఆదర్శాలు మన కొత్త తరం ఆలోచనలకు ఆధారమయ్యాయి. మీరందరూ జోడా సాహిబ్ పవిత్ర దర్శనం చేసుకున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాను. నా క్యాబినెట్ సహోద్యోగి హర్దీప్ సింగ్ పూరి ఈ ముఖ్యమైన వారసత్వ ప్రదేశం గురించి నాతో మొదటిసారి చర్చించిన సమయం నాకు గుర్తొస్తోంది. గురు గోవింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీ వీరి పవిత్రమైన జోడా సాహిబ్ను తన కుటుంబం దాదాపు 300 సంవత్సరాలుగా సంరక్షించిందని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ పవిత్ర వారసత్వాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు సిక్కులకు అంకితం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మిత్రులారా, దీని తర్వాత ఈ పవిత్రమైన జోడా సాహిబులు పూర్తి గౌరవం, శాస్త్రీయ పరీక్షను తట్టుకొని కూడా నిలబడ్డ ఆ అద్భుతమైన క్షణాలను మనందరం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అన్ని వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఈ పవిత్రమైన జోడా సాహిబులను గురు మహారాజ్ తన బాల్యంలో ఎక్కువ కాలం గడిపిన తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్కు అంకితం చేయాలని మేము సమిష్టి నిర్ణయం తీసుకున్నాం. గత నెలలో
పవిత్ర తీర్థయాత్రలో భాగంగా గురు మహారాజ్ యొక్క ఈ పవిత్ర జోడా సాహిబులను ఢిల్లీ నుంచి పాట్నా సాహిబ్కు తీసుకెళ్లారు. అక్కడ నేను కూడా ఈ పవిత్రమైన జోడా సాహిబ్ల ముందు తల వంచి నమస్కరించే అవకాశం లభించింది. ఈ సేవ చేయడానికి, ఈ అంకిత భావాన్ని చూపించడానికి, ఈ పవిత్ర వారసత్వంతో అనుసంధానం కావడానికి నాకు అవకాశం ఇవ్వడం గురువుల ప్రత్యేక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, గురు తేజ్ బహదూర్ సాహిబ్ జీ జ్ఞాపకాలు భారతదేశ సంస్కృతి ఎంత విశాలంగా, ఎంత ఉదారంగా, ఎంత మానవతా కేంద్రీకృతమై ఉన్నదో మనకు బోధిస్తాయి. ఆయన సర్బత్ కా భలా అంటే అందరికీ సంక్షేమం అనే మంత్రాన్ని పాటించారు. నేటి కార్యక్రమం ఈ జ్ఞాపకాలను, ఆ పాఠాలను గౌరవించే క్షణం మాత్రమే కాదు, ఇది మన వర్తమానం, మన భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన ప్రేరణ. దుఃఖంలో బాధపడని వ్యక్తి పూర్తి జ్ఞాని అని గురు సాహిబ్ బోధించారు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దృఢంగా ఉండేవాడే నిజమైన జ్ఞాని, నిజమైన అన్వేషకుడు. ఈ ప్రేరణతో మనం ప్రతి సవాలును అధిగమించి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి. మిత్రులారా, గురు సాహిబ్ స్వయంగా మనకిలా బోధించారు. మనం ఎవరిని భయపెట్టకూడదు, ఎవరికీ భయపడి జీవించకూడదు. ఈ నిర్భయత సమాజాన్ని, దేశాన్ని బలపరుస్తుంది. నేడు భారతదేశం ఈ సూత్రాన్ని అనుసరిస్తోంది. మేము మా సరిహద్దులను కాపాడుకుంటూనే ప్రపంచానికి సోదరభావాన్ని ప్రకటిస్తున్నాం. మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ మా భద్రత విషయంలో రాజీ పడం. ఆపరేషన్ సింధూర్ దీనికి ఒక ఉదాహరణ. నవభారతం ఉగ్రవాదాన్ని కేవలం అణగదొక్కడం మాత్రమే కాదు, అసలు ఉగ్రవాదాన్ని చూసి తల వంచే ప్రసక్తే లేదు. నవభారతం ఉగ్రవాదం యొక్క పీచం ఎలా అణుస్తుందో ప్రపంచం మొత్తం చూసింది. నేటి భారతదేశం పూర్తి శక్తితో, ధైర్యంతో, స్పష్టతతో ముందుకు సాగుతోంది. మిత్రులారా, ఈరోజు ఈ ముఖ్యమైన సందర్భంలో గురు సాహిబ్ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు మన సమాజం, మన యువతకు సంబంధించి ఒక అంశాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ అంశం వ్యసనం, మాదక ద్రవ్యాలు. మాదక ద్రవ్యాలు అనే వ్యసనం మన యువతలో చాలామంది కలలను తీవ్ర ప్రమాదంలో పడేసింది. ఈ సమస్య నిర్మూలించడానికి ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇది సమాజం కోసం, కుటుంబాల కోసం కూడా ఒక పోరాటం. అలాంటి సమయంలో శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ బోధనలు మనకు ప్రేరణను ఇస్తాయి, పరిష్కారాన్ని ఇస్తాయి. గురు సాహిబ్ ఆనందపూర్ సాహిబ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారు అనేక గ్రామాలకు సంగతును జోడించారని మనందరికీ తెలుసు. ఆయన వారి విశ్వాసాన్ని, భక్తిని విస్తరించడమే కాకుండా ఈ ప్రాంతాలలో నివసించే సమాజాల ప్రవర్తనను కూడా మార్చారు. ఈ గ్రామాలలో నివసించే ప్రజలు అన్ని రకాల మత్తు పదార్థాలను విడిచిపెట్టి తమ భవిష్యత్తును గురు సాహిబ్ పాదాలకు అంకితం చేశారు. గురు మహారాజ్ చూపిన మార్గాన్ని అనుసరించి సమాజం, కుటుంబం, యువత కలిసి మాదక ద్రవ్యము అనే వ్యసనానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన పోరాటం చేస్తే ఈ సమస్యను దాని మూలాల నుంచి మనం నిర్మూలించవచ్చు. మిత్రులారా, ఈ సందర్భం యొక్క సారాంశం ఏంటంటే, శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ బోధనలు మన ప్రవర్తనలో శాంతికి, మన విధానాలలో సమతుల్యతకు, మన సమాజంపై నమ్మకానికి ఆధారం కావాలి. దేశవ్యాప్తంగా నేడు శ్రీ గురు తేజ్ బహదూర్ బలిదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్న తీరు, గురువుల బోధనలు నేటికి మన సమాజ స్పృహలో ఎంత సజీవంగా ఉన్నాయో చూపిస్తోంది. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన యువతరానికి ఈ సంఘటనలు అర్థవంతమైన ప్రేరణగా ఉపయోగపడతాయనే ఆశతో మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాహెగురూజీ కా కల్సా, వాహెగురూజీకి ఫతే. అమ్మా, ఇదండి నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసం. గురు తేజ్ బహదూర్ వారి తలనే సమర్పించారు ధర్మం కోసం అని మోదీ గారు మాట్లాడారు. ఔరంగజేబు ఎంత క్రూరుడో, మొఘలులు ఎంత క్రూరులో ఆ విషయాన్ని చెప్పారు మోదీ గారు. తన తల పోయినా సరే ధర్మాన్ని మాత్రం తప్పలేదు గురు తేజ్ బహదూర్. వారి 350వ అమరవీరుల వార్షికోత్సవం ఆ సందర్భంగా మోదీ గారు మాట్లాడారు. అది మీరిప్పుడు తెలుగులో విన్నారు. అది విషయం. ధన్యవాదాలు.